హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇది మా చెనకేశ్వర గుడి అండి. అది కొంచెం చూడండి, పల్నాడు బ్రహ్మనాయుడు కట్టించింది పురాతనమైన గుడి. చాలా బాగుంటుందండి. చెనకేశ్వర గుడి పల్నాడు జిల్లాలో ఉంటుంది. అది చక్కగా అంతకుముందు గుంటూరు జిల్లా, తర్వాత పల్నాడు జిల్లా చేశారు కదా. అది కొంచెం ధ్వజస్తంభం. ఇక్కడ బిచ్చం ఎత్తుకునే వాళ్ళు ఉంటారండి. పాపం గుడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎంతో కొంత ఒక 5 రూపాయలు 10 రూపాయలు వస్తే వాళ్ళు సంతోషిస్తారు. మనం దేవుడికి గుడికి వెళ్ళి ఎంతైనా ఖర్చు పెడతాము. బయట ఉండే వాళ్ళకి ఒక 10 రూపాయలు వేయాలంటే ఆలోచిస్తాం. కానీ తప్పకుండా వాళ్ళకి 5 రూపాయలైనా 10 రూపాయలైనా మీకు శక్తి కొలది వేయండి. స్వామి కూడా సంతోషిస్తాడు మనం వాళ్ళకి వేస్తే. అది గుర్తుపెట్టుకోండి. అదేమండి, అది కళ్యాణ మండపం అండి. అటు సైడ్ కనపడేది పెద్దది కళ్యాణ మండపం. గుడి ఆవరణ చాలా బాగుంటుందండి. అదిగోండి, రాళ్ళు చూడండి, చాలా పెద్ద పెద్ద రాళ్ళు. ఒకటే రాయండి, అది ఒక్క రాళ్లతోనే కట్టారు. అంత బారు రాళ్ళు, చాలా బాగుంటుంది అసలు. నిజంగా అప్పుడు కూలీల రాళ్ళను మోసినందుకే వాళ్ళకి నిజంగా ఎంత బరువు వెయిట్ ఉంటాయో కదా. ఇది రాతి స్తంభం అండి. తర్వాత ఇక్కడ స్వామివారికి ఊరేగింపు రోజు తిరునాళ్ళప్పుడు అక్కడ పెడతారనమాట. ఏ రోజు ఊరేగింపు అయితే అవతారాలు అక్కడ పెడతారనమాట. గుడి చూడండి ఎంత బాగుందో. పైన విగ్రహాలు చూడండి చాలా బాగున్నాయి. నేను ఇంకా సరిగ్గా తీయలేకపోయాను. ఇక్కడ శివాలయం అనమాట పక్కనే. ఇది లోపల ప్రదక్షిణ చేయడానికి ఇటు వెళ్ళాలి. చాలా పెద్దదండి గుడి మాత్రం. ఎప్పుడైనా మీరు మాచర్లు వెళ్తే ఖచ్చితంగా చెనకేశ్వర గుడికి వెళ్ళండి. చూడండి ఎంత బాగుంది. ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట. వెనకమాల అక్కడ వంట చేసి కళ్యాణ మండపం ఉంది కదా, అటుపక్క ఇటువైపు వంట చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ కూడా ఓపెన్ ఉంటుంది, అక్కడైనా వంట చేసుకోవచ్చు. ఇదిగోండి వెనక్కి వచ్చాము మనం. ఇది వెనక వైపు. చాలా పెద్దదండి గుడి ఆవరణ. ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉండి వాళ్ళు క్యారేజ్ తెచ్చుకుంటున్నారు. చిన్న చిన్న ఫంక్షన్లు కూడా చేసుకుంటారు. పుట్టెంటికలు తీసుకునే వాళ్ళని, అన్నప్రాసనలని అన్నీ జరుగుతాయి ఇక్కడ కూడా. గుళ్ళో కార్యక్రమాలు ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందండి. కళ్యాణానికి మనం పెళ్లి రోజు, పుట్టినరోజు మనం డేట్ ఇచ్చామనుకోండి, ఆ డేట్కి కరెక్ట్గా మనం వెళ్తే మనకు పూజ చేస్తారనమాట. వాళ్ళు ఇంత అమౌంట్ అని కట్టించుకుంటారు. అది సంవత్సరానికి ఒకసారి మన ఫోన్ నెంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, కబురు చేస్తారు. మనం పూజకు కావాల్సినవి తీసుకెళ్తే మనకు కళ్యాణం చేయించుకోవచ్చు ఆ రోజు. అది మనం ఇది ఎంట్రన్స్ అనమాట. తిరునాళ్ళప్పుడైతే టికెట్ పెడతారు. వీటి రోజుల్లో అయితే మామూలుగా వెళ్ళిపోవడమే స్వామివారి దర్శనానికి. అదిగోండి మేళగాళ్ళు ఉన్నారు. కళ్యాణం జరుగుతుంది కదా, కూర్చున్నారు చూడండి. అదొక కళ్యాణానికి మా అమ్మ వాళ్ళ బాబాయ్ కొడుకులు, 2 కొడుకులు, 1 కూతురు, మా మామయ్య వాళ్ళ కూతురు, అల్లుడు అందరూ కళ్యాణం జరిపించుకుంటున్నారు అన్నమాట. కూర్చున్నారు కళ్యాణానికి. మా అమ్మ బాబాయ్ కొడుకులు అనమాట వాళ్ళు. వాళ్ళ పెళ్లి రోజు అయితే ఈరోజు కళ్యాణానికి కూర్చున్నారు. అది వీళ్ళంతా వచ్చారనమాట చూడటానికి. ఇటు వెళ్ళి దర్శనానికి ఇక్కడ కొబ్బరికాయ కొడతారు. కొట్టి లోపల హారతి ఇచ్చి స్వామివారికి. అది చెనకేశ్వర గుడి లోపల తీయలేరు కదండి, అందుకని దగ్గరగా తీయలేకపోయాను స్వామివారిని. చెనకేశ్వరని చటారి ఉంటుంది కూర్చున్నారు. తర్వాత ఇటు అమ్మవారు ఉంటుంది. గుడి చాలా బాగుంటుందండి. అది వాళ్ళ అమ్మవారు ఇక్కడ. ఇక్కడ నుంచి ఇంకా బయటకు వెళ్ళిపోవడం అన్నమాట, చుట్టూ తిరిగి. అది వేళ వెళ్ళిపోవడం. కాకపోతే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కాబట్టి నేను మళ్ళీ తీసుకున్నాను. ఇదిగోండి అందరూ వరుస కూర్చుని చూడండి. కళ్యాణం ప్రతిరోజు నిత్య కళ్యాణం జరుగుతుంది చెనకేశ్వర వారికి. కళ్యాణం జరిగాక మనకి 20 మందికి భోజనాలు ఉంటాయి. మన తరపున 20 మందికి భోజనాలు పెడతాం. ఇక్కడ కళ్యాణం అయిపోగానే మనం స్వామివారికి డబ్బులు చదివించుకోవచ్చు. అక్కడ కూడా ఉచిత భోజనం తినకూడదు అనుకున్న వాళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు కూడా ఎంతో కొంత మనకు చేతనైన సహాయం చేయొచ్చు. అందువల్ల హారతిస్తున్నారు, అభిషేకం చేయిస్తున్నారు. నాకు తెలిసి కన్యాదానం అనుకుంటున్నా. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. అట్లా అందరితో చేపిస్తున్నారు అన్నమాట. చాలా బాగా చేపిస్తారండి పూలు మాత్రం. అన్నీ చక్కగా ఏది వదిలేయకుండా మంచిగా బ్రాహ్మణులు చేస్తారు.
రాయితో కొడితే మ్యూజిక్ లాగా వస్తుంది, చాలాసేపు సౌండ్ వస్తుంది. మేము చిన్నప్పుడు కొట్టేవాళ్ళం అట్లా. 4 ఉంటాయి స్తంభాలు, మండపం 4, అక్కడ కళ్యాణం చేస్తున్నారు మా మధ్యలో. చూడండి నల్లగా ఉంది రాయి కూడా, చాలా బాగుంటుందండి. అది ఫేమస్ ఆ గుళ్ళు. మీరు ఎప్పుడైనా వెళ్తే అది కూడా చూడండి. పైన అసలు ఎంత సౌండ్ వస్తుంది, మ్యూజిక్ లాగా వస్తుంది. మన చెవులకి ఇవ్వని అనమాట. అసలు చాలా బాగుంటుంది. కళ్యాణం అయిపోయాక హారతి ఇస్తున్నారు, తర్వాత తలంబ్రాలు పోగిస్తారు స్వామివారికి. చాలా పట్టుతుంది, గంట పైన పట్టుద్ది పూజ. బాగా చేస్తారు పూజ కూడా. తలంబ్రాలు కూడా దంపతులతో పూజిస్తారు. మనం విడిగా వెళ్ళిన వాళ్ళం కూడా పోయొచ్చు అనమాట. మా మామయ్య మక్క వేస్తున్నారు తలంబ్రాలు. స్వామివారి చటారం మీద పోపిస్తారు తలంబ్రాలు. ఎవరైనా మనం అక్షంతలు వేసినా కూడా స్వామివారి పాదాల దగ్గర వేయాలి. కొంతమంది తెలియక తల మీద చల్లుతారు. అసలు తల మీద స్వామివారికి మనం చల్లకూడదండి, అది తెలియక చేయటమే. పాదాల దగ్గరే వేయాలి ఎప్పుడైనా సరే. ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే వస్తే మాచర్ల చెనకేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, చూడండి. టూరిస్ట్ బస్సులు కూడా వస్తాయి, చాలా బాగుంటుందండి. గుడి మాత్రం చూడాల్సింది. తిరునాళ్ళప్పుడు ఇంకా రథోత్సవం కూడా ఉంటుంది, చాలా పెద్ద రథం, మాచర్ల రథం. రథానికి 16 రోజులు చేస్తారు, 16 రోజుల పండుగ దాకా చేస్తారు. మొదలు ఫస్ట్ రోజు నుంచి. చాలా బాగుంటుంది అసలు. అక్కయ్య వాళ్ళ అమ్మాయి అల్లుడు చేస్తున్నారు. తర్వాత అది కూడా మేము కూడా మామూలు వాళ్ళు కూడా పోయొచ్చు స్వామివారికి తలంబ్రాలు. మా పిన్ని పోస్తుంది, మా వదిన అమ్మాయి. మామూలుగా నేను జ్యోతిని పిలుస్తాను, నాకు చిన్నది. అందరితో పోపిస్తారు మనం వెళ్ళిన వాళ్ళందరితో. మా అక్కయ్య మనవరాలు దాన్ని అది కూడా పోస్తుంది తలంబ్రాలు స్వామివారికి. కళ్ళకు కట్టుకుంటుంది చూడండి. అయిపోయినాక భోజనానికి కూర్చున్నాము అందరం. అదిగోండి మా రెండో పిన్ని వాళ్ళ మనవరాలు నిషిక, పిన్ని బాబాయ్. మా మామయ్య లైక్ చేయమని చెబుతున్నారు, నాగలక్ష్మి టాక్స్కి లైక్ చేయండి అని. అది మా అన్నయ్య వదిన. ఈ అమ్మాయి మా ఫ్రెండు, మా ఇంటి ఎదురు అమ్మాయి. మా పిన్ని బాబాయ్ వాళ్ళు అక్కయ్య వాళ్ళ అమ్మాయి అల్లుడు. అంత భోజనం అయిపోయాక స్వామివారికి నైవేద్యం పెట్టి అందరికీ వడ్డిస్తారు. దాన్ని హాయ్ చెప్తుంది పాప, మా అక్కయ్య వాళ్ళ మనవరాలు. ఇక్కడ భోజనం వచ్చేసి కేసరి, కొంచెం పులిహోర, మామూలుగా ఒక కూర, ఒక పచ్చడి, పప్పు అన్నీ బాగానే పెడతారు. సాంబారు, మజ్జిగ ఉంటాయి. అట్లా 20 మందికి పెడతారనమాట భోజనాలు. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది అందరం భోజనం చేస్తున్నాము. భోజనం చేశాక మనకు తోచినంత మనం ఇవ్వచ్చు. ఇట్లాగే ఎవరికైనా అన్నదానం చేసిన మామూలుగా ఉపయోగిస్తారు, దేవుడి గుడికే ఉపయోగిస్తారు మనం ఇచ్చిన డబ్బులు. మన ఇష్టం అన్నమాట, ఇంతనే ఉండదు. 50 రూపాయలు ఇవ్వచ్చు, 100 రూపాయలు ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడొచ్చు మీరు. ఓకేనండి.